ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి టార్చర్ కేసు ఎవరు మర్చిపోయి ఉంటారు. ఆ రోజున ఆయన ఎంపీగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే అధినేత జగన్ మీద విమర్శలు గుప్పిస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి సిఐడి పోలీసులను ఆయన మీద ప్రయోగించారు. ఆ రోజున సిఐడి పోలీసులు ఆయన పుట్టినరోజు నాడు అరెస్ట్ చేసి తీసుకెళ్లి దారుణంగా హింసించారు. ప్రైవేటు వ్యక్తులు చంపే ప్రయత్నం చేశారని కూడా రఘురామకృష్ణరాజు గారు చెప్పారు. ఆ దిశగా కూడా విచారణ జరిగింది. ఆ ఘటనలో ఆయన త్రుటిలో చావు తప్పించుకున్నారు. ప్రభుత్వం మారాక నగరంపాలెం గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆయన. సునీల్ కుమార్, విజయపాల్, ప్రభావతి, సునీల్ నాయక్ అనే అధికారి, పోలీస్ అధికారి ఈ నిందితుల జాబితాలో ఉన్నారు. దర్యాప్తు అధికారిగా అప్పుడు ప్రకాశం ఎస్పీ దామోదర్ గారిని నియమించారు. దామోదర్ గారు వీళ్ళలో కొంతమందిని విచారించారు. వీళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటాయి అనుకున్నారు, కానీ అసలు సునీల్ కుమార్ని విచారణకు పిలవలేదు, ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ని. అలాగే ఈ సునీల్ నాయక్ అని బీహార్ క్యాడర్ అధికారి, ఇతను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడంతోనే ఆంధ్రప్రదేశ్కి డెప్యుటేషన్ మీద వచ్చాడు. జగన్ ఓడిపోవడంతో మళ్ళీ బీహార్ రాష్ట్రానికి వెళ్ళిపోయాడు. ఇతన్ని విచారణ పిలిపిస్తే దర్యాప్తు అధికారి ఒంగోలు ఎస్పీగా ఉన్నప్పుడు దామోదర్ గారు ఇతను విచారణకు పిలిస్తే ఇతను 2 వారాలు గడువు అడిగాడు. ఆ 2 వారాల తర్వాత బీహార్ పట్నా హైకోర్టులో పిటిషన్ వేశాడు. తనను అరెస్ట్ చేయకుండా స్టే తెచ్చుకున్నాడు. నేరం గుంటూరులో జరిగింది. ఈ అరెస్ట్ చేయకుండా స్టే ఇచ్చిందేమో పట్నా హైకోర్టు. ఇది కొంచెం అయోమయంగానే ఉంది. జనరల్గా ఏంటంటే నేరం జరిగిన దగ్గర ఆ పరిధిలో ఉన్న కోర్టులో అప్లై చేసుకోవాలి. బట్ ఇతను మాత్రం నన్ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేయకూడదని పాట్నా కోర్టులో వేసుకున్నాడు పిటిషన్. పాట్నా కోర్టు ఇతనికి రక్షణ కల్పించింది. ఇతని అరెస్ట్ మీద హైకోర్టు ఇచ్చిన స్టేని రద్దు చేయాలని సిఐడి పిటిషన్ వేసింది. ఈ పిటిషన్లో రఘురామకృష్ణరాజు గారు కూడా ఇంప్లీడ్ అయినట్టు ఆయన చెప్పారు.